హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు తేజ. మీరు చూస్తున్నారు టెక్ఫ్లిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూర్చొని పాన్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వితిన్ 10 మినిట్స్లోనే మీకు పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న 24 అవర్స్లోనే మీకు ఈ పాన్ అనేది మీ మెయిల్కి రిసీవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ 3 వీక్స్ తర్వాత మీకు పాన్ కార్డ్ అనేది ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది. అది కూడా మీరు 106 రూపీస్ పే చేసి మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. అదే మీరు పాన్ సెంటర్స్కి వెళ్తే కనుక మీకు 200 నుంచి 300 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. కాబట్టి మనం ఇంట్లో కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. గైస్, నేను ప్రాసెస్ అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ అప్లై చేయాలనుకుంటే నేను చెప్పబోయే ప్రాసెస్ అనేది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ అనేది సేమ్ మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఎయిదర్ మీరు ల్యాప్టాప్లో చేయాలనుకున్నా సరే సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో మీరు ల్యాప్టాప్లో చేద్దాం అనుకుంటే క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయకండి, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని అయితే యూజ్ చేయండి. చాలా బెటర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ మీరు అప్లై చేయడానికి ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి NSDL పాన్ కార్డ్ అప్లై అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అప్లికేషన్ టైప్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ ఆప్షన్ న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ ఫామ్ 49A ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కేటగిరీలో మీరు ఏం చేస్తారంటే ఇండివిజువల్ పెట్టుకోండి. ఇండివిజువల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన టైటిల్ ఉంటుంది, అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ దగ్గర టైటిల్ ఉంటుంది. టైటిల్ వచ్చేసి శ్రీ. ఇక్కడ మీరు మెన్ అయితే శ్రీ పెట్టుకోండి, ఉమెన్ అయితే శ్రీమతి పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు మ్యారీడ్ ఉమెన్ అనుకుంటే కనుక కుమారి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీ సర్నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్లో నేమ్ ఎలా ఉందో సేమ్ అలానే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్ ఉంటే మాత్రం పాన్ కార్డ్ అప్లై అవ్వదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది వచ్చేసి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ఐడి వచ్చేసి మీరు ఏదైనా ఇవ్వచ్చు, మీ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చినా పర్లేదు. అండ్ మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్కి అయితే ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఈ క్యాప్చని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత గైస్ మనం సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ టోకెన్ నెంబర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్, ఇట్స్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా. సో ఈ టోకెన్ నెంబర్ యూజ్ చేసి మనం మన ప్రాసెస్ కనుక మధ్యలో ఆపేసినట్టయితే ఈ టోకెన్ నెంబర్ యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మనం ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ అప్లికేషన్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇక్కడ చూసుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి 4 కేటగిరీస్ ఉంటాయన్నమాట. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్. సో ఫస్ట్ థింగ్స్ మీరు ఏం చేస్తారంటే సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అండ్ ఈసెండ్ పేపర్లెస్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సో మనం ఎటువంటి ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా మన ఆధార్ డీటెయిల్స్ని యూస్ చేసుకొని ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది తీసుకుంటుందన్నమాట. ఇన్ కేస్ మీరు సబ్మిట్ స్కానెడ్ ఇమేజ్ త్రూ ఈసెండ్ క్లిక్ చేసుకున్నట్టయితే మీరు మీ ఆధార్ అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది PDF చేసి. చాలా టైం టేకన్ ఆ ప్రాసెస్ వచ్చేసి. మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని నో ప్రాబ్లం. ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్ ఫిజికల్లీ ఉంది కదా, ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫిజికల్గా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ థింగ్ ఇది అయిపోయిన తర్వాత చూసుకోండి ఇక్కడ వెదర్ ఫిజికల్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఇన్ కేస్ మీకు పాన్ కార్డ్ కావాలనుకుంటే కానీ క్లిక్ చేయండి. నో అంటే మీకు పాన్ కార్డ్ వద్దు అనుకుంటే కనుక నో క్లిక్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసిన తర్వాత సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, ఐ హియర్ బై అగ్రీ దట్ మై ఫోటోగ్రాఫ్ యాజ్ అవైలబుల్ ఇన్ ఆధార్ షాల్ బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్. ఇక్కడ చూసుకుంటే మీ ఆధార్లో ఉన్న, అంటే ఇప్పుడు చూసుకోండి మీ ఆధార్లో ఏ ఫోటో ఉంటుందో, ఏ ఫోటో అయితే ఉంటుందో ఆ ఫోటో మనకి ఇక్కడ పాన్ కార్డ్లో కూడా ప్రింట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు కావాలనుకుంటే కానీ ఎస్ క్లిక్ చేయండి. నో క్లిక్ చేస్తే కనుక ఇన్కేస్ మీరు మీకు వద్దు అనుకుంటే కనుక స్కానర్డ్ ఇమేజెస్ త్రూ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా టైం టేకన్ ఆ ప్రాసెస్ వచ్చేసి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్గా నేమ్ అయితే ఫెచ్ అయిపోతుంది, మీరు ఏం చేయాలని అవసరం లేదు. ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ ఉంది కదా, సో దీన్ని మీరు చూసుకోండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. అండ్ చూసుకుంటే జెండర్ ఉంటుంది, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, హ్యావ్ యూ ఎవర్ బీన్ నో బై ఎనీ అదర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే మీకు ఏదైనా ఇంకో నేమ్ ఉంటే కనుక ఎస్ క్లిక్ చేయండి, లేదు అనుకుంటే కనుక నో క్లిక్ చేసేసేయండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకుంటే మన పేరెంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన ఫాదర్ నేమ్, మీకు ఫాదర్ లేరు అనుకుంటే కనుక ఇక్కడ మదర్ నేమ్ని టిక్ చేయండి, మీ మదర్ నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు. లేదు ఫాదర్ నేమ్ అంటే ఫాదర్ నేమ్ని మీరు ఎంటర్ చేసుకోండి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టాప్లో చూసుకుంటే సేవ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా, సేవ్ డ్రాఫ్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మన డీటెయిల్స్ అన్నీ సేవ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ టైం అప్లికేషన్ నెంబర్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఏ డీటెయిల్స్ ఫిల్ చేయడం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే చూసుకోండి ఇక్కడ మా కాంటాక్ట్ అదర్ డీటెయిల్స్ ఉంది కదా, సో ఇక్కడ కాంటాక్ట్ అదర్ డీటెయిల్స్ మీద ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడుగుతుంది, మీరు ఏం చేస్తుంటారు అనేసి అడుగుతుంది. శాలరీడ్ పర్సన్ అయితే శాలరీడ్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అనుకుంటే కనుక నో ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీరు ఫ్రీలాన్సర్ అనుకుంటే అదర్ బిజినెస్ అనేవి క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది, అదర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి ఇక్కడ నేను స్టూడెంట్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నో ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. గాయస్ ఇక్కడ చూసుకుంటే మన అడ్రస్ అనేది ఆటోమేటిక్గా మన ఆధార్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మనం ఎటువంటి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు చూసుకుంటే ఇక్కడ మీ కంట్రీ కోడ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది, మనది ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇవి ఏరియా ఎస్టీడీ కోడ్ ఏం అవసరం ఉండదు. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత సో ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంచండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి, మీ ఏరియా పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మన పిన్ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ హెల్ప్ ఆన్ ఏవో కోడ్ సెలెక్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఉంది కదా, ఇండియన్ సిటిజన్స్ అయితే ఇండియన్ సిటిజన్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి మనకి ఏజే కోడ్ అండ్ ఏవో టైప్ రేంజ్ కోడ్ అని ఆటోమేటిక్గా మనకి ఫెచ్ అయిపోవడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. సిటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం సిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫెక్షన్ ఉంది చూసుకోవచ్చు, ఫెక్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి మన వార్డ్ నెంబర్ అండ్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతా ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ చూసుకుంటే డాక్యుమెంట్ ఏవేవి సబ్మిట్ చేశారు ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. ఆధార్ అది మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా మనం ఆధార్ని ఇచ్చేసాం కాబట్టి ఆధార్ వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే మన నేమ్ వస్తుంది, ఎలా మన ఆధార్లో ప్రింట్ అవ్వాలనేసి ఒక నేమ్ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు ఆప్షన్ అడుగుతుంది చూసుకోవచ్చు, ఫర్ హిమ్ ఆర్ హెల్ సెల్ఫ్, మనకే తీసుకుంటున్నాం కాబట్టి మనం చేసుకోవచ్చు అనమాట. ప్లేస్ని మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అని అయితే ఎంటర్ చేయండి. శ్రీకాకుళం. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ వస్తుంది, మీరు అప్లై చేసిన డేట్ అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుందన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ ఇస్ సబ్మిటెడ్, ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని అడుగుతుంది.
అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే చూసుకోవచ్చు ఆన్లైన్ పాన్ అప్లికేషన్. మనం మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం ఉంది కదా, పేటిఎంని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడైతే చూసుకుంటే మనకు 106 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లాస్ట్ కొంచెం స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది, టిక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంత పే చేయాలనేసి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ కింద చూసుకుంటే పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పేటిఎం అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంకేస్ ల్యాప్టాప్లో చేస్తుంటే కనుక ఇక్కడ స్కాన్ విత్ పేటిఎం క్యూఆర్ స్కాన్ చేసుకొని పే చేసుకోండి. లేదంటే ఇక్కడ యూపీఐ ఉంది కదా, డైరెక్ట్ యూపీఐ యాప్ నుంచి కూడా మీరు పే చేసుకోవచ్చు. ప్లస్ పేమెంట్ అయితే అయిపోయిందనమాట. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో చూడండి ఒక మినిట్ అయితే ఆగండి. ఎందుకంటే మీరు బ్రౌజర్ని రీఫ్రెష్ చేయకండి, క్లోజ్ చేయకండి, ఏం చేయకండి, అలానే వదిలేయండి. ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. చూడండి పేమెంట్ కన్ఫర్మ్ చేయండి. చూసుకోవచ్చు ఇక్కడ సక్సెస్ అనేది వచ్చేసింది కదా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ అనేది చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఒకటి. ఇక్కడ కంటిన్యూ ఉంది చూసుకోండి, కిందన చూసుకుంటే కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం ఆధార్ని అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం టోకెన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ వస్తుంది. ఇక్కడ దీన్ని మీరు టిక్ బాక్స్ చేయండి. టిక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే అథెంటికేట్ అని ఉంది, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. మన ఆధార్ నెంబర్ని మనం అథెంటికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అథెంటికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అని ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. కాస్ ఇక్కడ చూసుకోవచ్చు మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. గైస్ మనకి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేయండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు యు ఆర్ ఆల్మోస్ట్ దేర్, వన్ లాస్ట్ స్టెప్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే కంటిన్యూ విత్ ఈ సైన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడైతే చూసుకుంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టిక్ బాక్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ క్లిక్ చేసినట్టయితే మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఓటీపీ రిసీవ్ అవ్వకపోతే రీసెంట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఓటీపీ వెరిఫై అయిపోయిందనమాట సక్సెస్గా. ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ డిజిటల్లీ సైన్డ్ యువర్ పాన్ అప్లికేషన్ యూజింగ్ ఈకేవైసీ, ఈసైన్ ఈకేవైసీ, దేర్ ఈజ్ నో నీడ్ టు ఫార్వర్డ్ ఫిజికల్ డాక్యుమెంట్స్. చెప్పాను కదా గైస్ మీకు ఫస్ట్లో, మనకి ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఫైల్ పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫార్మాట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ఫార్మాట్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని. సో మనం ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మన ఆధార్లో ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేస్తాను చూడండి. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసినట్టయితే గైస్ ఇక్కడ మనం అనేది చూసుకోవచ్చు మొత్తం మన అప్లికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ టాప్లో చూసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి మీ పీడిఎఫ్ని. మీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయితే అయిపోయిందనమాట. మన అప్లికేషన్ అనేది రిజిస్టర్ అయిపోయిందనమాట. సో ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఒకటి ఉంది కదా, టాప్లో ఉంటుంది అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది. సో దీన్ని మనం
24 అవర్స్ తర్వాత 24 to 48 అవర్స్లో మనం ఈ అప్లికేషన్ మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా, మన ఎక్కడి వరకు ప్రాసెస్ వచ్చింది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మీరు ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని కాపీ చేసుకోండి, క్లియర్గా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నో స్టేటస్ ఆఫ్ ద పాన్ అప్లికేషన్ ఉంది. చూసుకోవచ్చు టాప్లో మనకు ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ట్రాక్ యువర్ పాన్ అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని కాపీ చేసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ది క్యాప్చా అనేది కేర్ఫుల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే గాస్ ఇక్కడ ఏదైతే చూసుకోవచ్చు మనకి సారీ నో రికార్డ్ ఫౌండ్ అని వచ్చింది కదా. ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి జస్ట్ ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి మనకి ఇలా వచ్చిందనమాట. సో ఇన్ కేస్ మీరు 48 అవర్స్ తర్వాత కనుక చూసుకుంటే మనకి అప్లికేషన్ అనేది ఎక్కడ మన అప్లికేషన్ స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ప్రాసెస్ అనేది మధ్యలో ఆపేశారనుకోండి, ఇన్ కేస్ మనం ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ కంటిన్యూ విత్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు NSDL వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ విత్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనం చూసుకోవచ్చు. నేను స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా టోకెన్ నెంబర్, ఆ టోకెన్ నెంబర్ని మీరు స్క్రీన్తో తీసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే ప్రాసెస్ ఆపేశారో అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో గైస్ చూసారు కదా, మొత్తం ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారనమాట. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.